మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆలోచిత నిర్ణయం కమిషన్ల కోసమో డబ్బుల కోసమో ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఒకవైపు ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు. ఇవాళ పొద్దున కూకట్పల్లి నుంచి నా దగ్గరికి చిన్న పిల్లలు వచ్చినారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒక 1000 గజాల పార్క్ ఉందట, చిన్నపిల్లలు ఆడుకుంటారట. దాని కాంపౌండ్ వాల్ ఉంది, లోపల ప్లే గ్రౌండ్ ఉన్నది. ఆ 1000 గజాల స్థలాన్ని యాక్షన్ పెట్టిందట కూకట్పల్లిలో. పార్కును అమ్మకానికి పెట్టినారు, ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టినారు. రేపు గుడి కట్టడానికో బడి కట్టడానికో దవాఖాన కట్టడానికో పిల్లలకు పార్కు కోసం కూడా భవిష్యత్ అవసరాలకు స్థలాలు లేకుండా ఉన్న భూములన్నీ అమ్మే కార్యక్రమం ఒకవైపు చేపట్టినారు. ఇంకోవైపు అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ బీసీలు పేదల అసైన్డ్ భూములు అడ్డగోలుగా లాక్కొని ఇలా అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీలకు దూరం చేసే కుట్ర జరుగుతూ ఉంది. మరోవైపు పట్టా భూములు, ఇది పట్టా భూమని గవర్నమెంటే పాస్బుక్ ఇచ్చింది, గవర్నమెంటే లేఅవుట్కు అనుమతి ఇచ్చింది, గవర్నమెంటే ప్లాట్ అమ్మితే రిజిస్ట్రేషన్ చేసింది, గవర్నమెంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ నుంచి ఇల్లు కట్టుకోవడానికి ట్యాక్స్ కట్టించి అనుమతి ఇచ్చింది, నల్లా కనెక్షన్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, సంవత్సరానికి మున్సిపల్ ట్యాక్స్ కూడా కడుతున్నాం. ఇవాళ రాత్రికి రాత్రి దీన్ని యుఎల్సీలో పెట్టి దేనికోసం పెడుతున్నారు అంటే ఇలా ప్రభుత్వ భూములేమో అమ్ముకోవాలి, అసైన్డ్ భూములేమో లాక్కోవాలి, పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి వసూళ్ల దండాలకు ఇలా తెరలేపింది. ఇలా మొన్న ఒక ఆయన చెప్పినాడు, మీరు చూసుంటారు, 30% అడిగిందట పోతే. అరే మాది నిషేధిత జాబితాలో ఎట్లా పెట్టినారు, ఇది అన్యాయం అని పోతే సొప్పేయాలి కదా, బర్రె పాలు ఉత్తగానే ఇస్తుందా, సొప్పేస్తే పాలు ఇస్తుంది అంటుండట. ఇదేంది నాకు అర్థం కాలేదు అంటే 30% అంటుండట. అంటే ఈ గవర్నమెంట్ 30% గవర్నమెంట్ గా మారిపోయింది. ఇలా ఈ కాలనీలో 2000 ఇండ్లు ఉన్నాయి. ఇంత రాత్రిపూట వర్షం పడుతుంటే కూడా మీరు ఇంత ఓపికగా ఎందుకు వచ్చినారు? బాధ ఉంది, కడుపులో నొప్పి ఉన్నది కనుక మీరు అందరు ఇక్కడికి వచ్చినారు. దెర్ ఇస్ ఎ పెయిన్. ఆ బాధ చెప్పుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు, న్యాయం కావాలని చెప్పడానికి మీరు వచ్చారు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటాడు, మొన్న ఎప్పుడో మాట్లాడుతూ మీరు కూడా చూసే ఉంటారు టీవీలో, మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్క గుంట కూడా మేము నిషేధిత జాబితాలో పెట్టలేదు అంటాడు. మరి పెట్టకపోతే వీళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఈ 2000 ఇండ్లు 22Aలో పెట్టకపోతే ఎందుకు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చిండ్రు? ఇప్పుడే మీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి చెప్పినాడు, జూన్ 3వ తేదీ 2026లో ఇవ మా ప్రాంతం అంతా కూడా 22Aలో పెట్టినారు. 3 నెలలు అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఈ భూములన్నింటినీ కూడా 22Aలో పెట్టినారు. ఇక బాధ కలిగే అంశం ఏంటంటే, మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్లో, మీరు ఆఫీసుల చుట్టూ తిరగండి. తప్పు చేసింది నువ్వు. అకారణంగా అన్యాయంగా తప్పుడు ఆలోచనతోని కమిషన్ల కోసం ఈ పేదల ఆస్తులు, ఈ మధ్యతరగతి ప్రజల ఆస్తుల్ని మీరు 20TA కింద పెట్టినారు. మీరు చేసిన తప్పుకు ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? వాళ్ళు రెక్కాడితే డొక్కాడనోళ్ళు, పొద్దుగా లేచి ఆఫీస్కు పోతే తప్ప సంసారం నడవదు. వాళ్ళు ఆఫీసులకు పోవడం మానేసి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వాళ్ళు తిరగాల అనే ఆలోచన చేయడమే ఇది ఒక తుగ్లక్ చర్య. అందువల్ల మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం పొంగులేటి గారు, పొంగులేటి గారు తప్పు నీది, సారీ చెప్పి తప్పించుకోవడం కాదు. నువ్వు ఏ తప్పైతే చేసినవో దాన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన